హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ అవర్ సిరీస్. ఈరోజు మన డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ని కంప్లీట్గా ఎలా సెటప్ చేయాలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే నెక్స్ట్ వీడియో నుండి మనం డైరెక్ట్గా కోడింగ్ అనేది స్టార్ట్ చేసేస్తాం. ఈ వీడియోలో నేను ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది చెప్పను. బట్ మన ప్రాజెక్ట్కి కావాల్సిన డిపెండెన్సీస్ ఏంటి, ఏవేవి ఇన్స్టాల్ చేసుకోవాలి, ఒకవేళ ఇన్స్టాల్ చేసుకుంటే అవి ఎలా ఇన్స్టాల్ అయినాయో లేదో ఎలా చెక్ చేసుకోవాలి అనేది మాత్రం నేను క్లియర్గా చెప్తాను. అంతేకాకుండా మీకు ఇన్స్టలేషన్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మన ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి మనకి కొన్ని టూల్స్ కావాలి. ఎలా అంటే విజువల్ స్టూడియో కోడ్ అనేది మనం కోడ్ ఎడిటర్‌గా యూటిలైజ్ చేసుకుంటాం. గిట్ అనేది వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అది కావాలి. రియాక్ట్ అనేది మనం ఫ్రంట్ ఎండ్ బిల్డ్ చేయడానికి కావాలి. ఫ్లాస్క్ కూడా కావాలి బ్లాక్ అండ్ ఐపీఎస్ క్రియేట్ చేయడానికి. ఇవన్నిటికి అదనంగా మనకు మైసీక్వెల్ అనేది ఖచ్చితంగా కావాలి. ఎందుకు డేటా స్టోర్ చేయడానికి మనకు మైసీక్వెల్ కావాలి. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు నోడ్ ఇన్‌స్టాల్ చేసుకోండి. నోడ్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత నోడ్ హైఫన్ వియో లేకపోతే ఎన్‌పిఎం హైఫన్ వియో ఈ 2 కమాండ్స్‌లో ఏదో ఒకటి యుటిలైజ్ చేసుకొని మీరు ఇన్‌స్టలేషన్‌ని వెరిఫై చేసుకోండి. రియాక్ట్ ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేయడానికి వైట్ మనం యూజ్ చేసుకుందాం. ఎందుకంటే ఇది చాలా లైట్‌గా ఉంటుంది. చాలా ఫాస్ట్‌గా కూడా ఉంటుంది. సో, మనం వైట్ యుటిలైజ్ చేసుకుందాం. సో, అదనంగా పైథాన్ మీకు ఒకవేళ మీ మెషిన్‌లో ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యి లేకపోతే లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ పైథాన్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. తర్వాత పైథాన్ ఇన్‌స్టాల్ అయిందో లేదో కూడా పైథాన్ హైఫన్ హైఫన్ వెర్షన్ యుటిలైజ్ చేసుకొని చెక్ చేసుకోండి. బ్యాక్ ఎండ్ కోసం మనం ఫ్లాస్క్ యుటిలైజ్ చేసుకుందాం. ఫ్లాస్క్ యుటిలైజ్ చేసుకుంటాం కాబట్టి దాన్ని ఇన్‌స్టాల్ చేసుకుంటాము. డేటాబేస్ కోసం మైసీక్వెల్ ఎలాగో వాడుతున్నాం కాబట్టి మైసీక్వెల్ కమ్యూనిటీ ఎడిషన్ అనేది యుటిలైజ్ చేసుకుందాం. ఒకసారి మీకు గిట్ అనేది ఇన్‌స్టాల్ అయిన తర్వాత గిట్ కూడా ఇన్‌స్టాల్ అయిందో లేదో ప్రాపర్‌గా గిట్ వెర్షన్ యుటిలైజ్ చేసుకొని చెక్ చేయండి. మన ఎంటైర్ ప్రాజెక్ట్ మనం గిట్ హబ్‌లోనే మెయింటైన్ చేస్తాం. కాబట్టి ప్రతి ఫీచర్‌ని ప్రొఫెషనల్ వర్క్ ఫ్లోలో బిల్డ్ చేద్దాం మనం. సో, సూపర్. ఇ ఇదే మొత్తం మన ఇన్‌స్టలేషన్. ఇప్పుడు మన డెవలప్‌మెంట్ ఎన్వైర్న్‌మెంట్ అనేది మీరు మొత్తం ఇన్‌స్టలేషన్స్ అన్నీ అయిన తర్వాత, రెడీ అయిన తర్వాత, మనం నెక్స్ట్ వీడియో నుండి ప్రాజెక్ట్ క్రియేట్ చేసి, ప్రాపర్ ఫోల్డర్ స్ట్రక్చర్ సెటప్ చేసి, కోడింగ్ జర్నీని స్టార్ట్ చేద్దాం. వీడియో గాని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. సిరీస్‌ని కూడా మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేయండి.